వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలకమైన నిందితులైన ధనుంజయ రెడ్డికి, అలాగే కృష్ణమోహన్ రెడ్డికి, అలాగే గోవిందప్ప బాలాజీకి ముగ్గురికి కూడా విజయవాడ ఏసీబీ కోర్టు అయితే బెయిల్స్ మంజూరు చేసింది. కేసు ఒక పక్క విచారణ కీలకమైన దశలో ఉండగా కీలకమైన నిందితులుగా ఉన్న ఈ కేసులో ఏ 31, 32, 33గా ఎక్యూజ్డ్ నెంబర్ 31, 32, 33గా ఉన్న కీలకమైన నిందితులు బయటకు రావడం ఇప్పుడు ఈ కేసులో సంచలనమైంది. సో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత సిట్ ఒక్కసారిగా 4 ఖర్చుకుంది. ఈ కేసులో న్యాయపరమైన అంశాలను సరిగా కోర్టుకు తెలపలేకపోయామని, దీంతోనే కోర్టు బెయిల్ అయితే ఇచ్చిందని ఒక్కసారిగా 4 ఖర్చుకొని మళ్ళీ ఈ బెయిల్ మీద రివ్యూ పిటిషన్ అయితే సిఐడి ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. సో ముందుగా ఈ కేసును అత్యంత కీలకమైన ఈ కేసును పట్టించుకోకుండా ఏసీబీ కోర్టుకు సంబంధించి న్యాయపరమైన అడ్డంకులను లేకపోతే పూర్తిస్థాయి ఛార్జ్ షీట్లను అభియోగ పత్రాలను దాఖలు చేయకుండా ఇప్పటి వరకు సిఐడి ఏం చేస్తుంది అనేది అయితే చాలా కీలకమైన ప్రశ్న. సో ఒక పక్క బెయిల్ పిటిషన్లు విచారణలో ఉండగానే ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కోర్టుకు సమర్పించాల్సిన అన్ని విషయాలను పూర్తి స్థాయిలో సమర్పించాల్సిన సిఐడి మొత్తం బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 4 ఖర్చుకోవడం అనేది ఎక్కడ తప్పు జరుగుతోంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు కీలక నిందితులు బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేస్తారా చేయరా అనేది అందరికీ అర్థమైన విషయమే. సో ఇంత కీలకమైన కేసులో బయటకు వస్తే కీలకమైన నిందితులు సో సాక్ష్యాలు, ఆధారాలు, మిగిలిన కీలకమైన అంశాలు కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. అయితే కోర్టుకు సంబంధించి పూర్తిస్థాయి అభియోగ పత్రాలు కానీ, కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలు కానీ సిఐడి ఎందుకు సకాలంలో దాఖలు చేయలేకపోయింది, దీని వెనక ఎవరి ప్రమేయం ఉంది అన్న విషయంలో కూడా దృష్టి సారించాలి. సో ఇప్పుడు మళ్ళీ 4 ఖర్చుకొని రివ్యూ పిటిషన్ వేసిన ఏసీబీ కోర్టు దీని మీద అంత వేగంగా స్పందించి వాళ్ళ బెయిల్స్ రద్దు చేస్తుంది అని చెప్పలేం. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరోపక్క మిథున్ రెడ్డిని కూడా 11వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. సో తర్వాత ఈ పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇప్పుడు వస్తున్న చిక్కు ఏమిటంటే కీలకమైన నిందితులంతా బయటకు వస్తున్న తరుణంలో మద్యం కేసుకు సంబంధించి ఇతర ఆధారాలు, సాక్ష్యాలు పక్కదో పట్టే అవకాశం అయితే పూర్తి స్థాయిలో ఉంది అని అయితే గట్టిగా చెప్పొచ్చు. సో ఈ విషయంలో సిఐడి యొక్క నిర్లక్ష్యం అన్నవ్వండి, లేకపోతే కేసును పూర్తి స్థాయిలో పట్టించుకోని తత్వం అన్నవ్వండి, ఏదైనా సరే ఈ కేసును నీరుగార్చే ఉద్దేశం లేకపోతే నిందితులు సహకరించే ఉద్దేశంతోనే కొన్ని కుట్రలు జరిగినట్లయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.